ఎలా చేస్తానో చూసేయండి. ఇవి కడచేపలు అంటారండి వీటిని. స్టవ్ పెట్టుకుని స్టవ్ పైన ఆయిల్ వేసేసుకుని మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు వేగితే ముందే వేసేసుకుంటాం ఉప్పు బాగా వేగడానికి. నేను కర్రీకి సరిపడినంత ఉప్పు ఒక్కసారి వేసేసాను. ఇప్పుడు ఇవి నేను మామిడికాయలు ఫ్రిడ్జ్లో పెట్టి నిలవ పెడతానని చెప్తాను కదండి, మనకి అన్ సీజన్లో వాడుకోవడానికి అవి ఆ మామిడికాయలే వేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ మామిడికాయల్ని కొంచెం మిక్సీ పెడతాను. అంటే మరీ మెత్తగా పేస్ట్ కాదు, కొంచెం క్రోస్గా. చూసారా, ఇలా జస్ట్ ముక్కల్లాగే ఉండాలి, జస్ట్ లైట్గా, మంచిగా గ్రేవీ వస్తుంది. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు కారం వేసేద్దాం సరిపడినంత. మామిడికాయకి కొంచెం ఎక్కువే పడుతుంది నార్మల్ కూర కంటే. కారం వేసాం, వేగింది. మనం కొన్ని కూరలకి కొన్ని అబ్జర్వ్ చేసుకోవాలండి. మామిడికాయ వేస్తే కొంచెం ఉప్పు కారం ఎక్కువ తగులుతాయి. నిన్న చూసారా బీరకాయ రొయ్యల్లో అంత ఉప్పు కారం ఎక్కువ వేయకూడదు అలా. ఇవి కడచేపలు. ఇవి నేను మొన్న దీని పీసెస్ అన్ని విడిగా ఫ్రై చేసేసాను. దాని హెడ్లు పులుసుకే బాగుంటాయి కనుక వదిలేసాను. అవి కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. సారీ అండి, లైట్ వేయడం మర్చిపోయాను. లైటింగ్ తక్కువగా ఉంది ఇప్పటి వరకు. ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని మగ్గిన తర్వాత మనం మామిడికాయ కూరకి ఫస్ట్ వాటర్ కొంచెం వేసి ఉడికించాలి. ఫుల్గా వాటర్ వేసేసుకుందాం. కూరకి సరిపడినంత వాటర్ వేసేసుకుని మామిడి ముక్కలు మధ్యలో పెట్టేసుకోవడమే, దించేసుకోవడమే. చూడండి, ఇంత వాటర్ వేసాం కదా. ఇప్పుడు ఈ పెద్దవి మునగలేదు కదా అని చెప్పి దాని నిండుగా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మనం మధ్య మధ్యలో ఇలా తిరిగి వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మొత్తం ఫిష్ అంతా బాగా ఉడుకుతుంది. ఓకేనా. ఇప్పుడు మామిడి ముక్కలు కొంచెం ఒక మరుగు రాగానే వేసేద్దాం. చూడండి, ఇలా మరుగుతున్న టైంలో మనం మామిడికాయ పేస్ట్లా చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇది మీకు పులుపు ఎంత కావాలి చూసుకుని మీరు వేసుకోండి. ఓకేనా. చూడండి, ఇలా ఉడుకుతూ ఉండగా మనం ఒక్కసారి కొంచెం ఇవి ఇలా తిరగమరగా పెట్టుకుందాం. ఒక 2 సార్లు చేస్తే సరిపోద్దండి, అన్ని వైపులా ఉడికిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఇప్పుడు సగం ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకోండి. నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, కారం వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇంకా కూర ఉడికినంతసేపు ఉంచుకొని తర్వాత కట్టేయడమే. మనకి చేపల పులుసు రెడీ. మంచిగా కొత్తిమీర జల్లుకొని కట్టేసుకోవడమే, అంతే. మీకు ఎంత లూజ్గా కావాలో మీరే చూసుకోండి. ఓకేనా. బాయ్.